పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులకు పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మా యమున గురించి చెప్పుకుందామండి. యమున మౌన పోరాటంలో చేసి ఉండకపోతే ఆ కెరీర్ అలా వెళ్ళేదో లేదో మనకు తెలియదండి. మౌన పోరాటంలో తను చేయటానికి కారణం అట్లూరి రామారావు అని మా బాబాయ్ రామోజీ ఫిలిమ్స్లో ఆయన నిర్వహణ అట్లూరి రామారావు అని పడతా ఉంటుంది. ఆయన గోపాలకృష్ణ ఏదో నలుగురు హీరోయిన్ని పెట్టి మీరేదో ఒక సినిమా తీస్తున్నారంటారా, అందులో ఒక అమ్మాయి మాకు నచ్చింది కానీ మీరు అడ్వాన్స్ ఇచ్చేశారు, డేట్లు అక్కడ ఇచ్చున్నాను అని చెప్తాంది, అందుకని ఆ అమ్మాయిని మీరు వదిలిపెట్టగలరా మాకు అని అడిగిందండి. అలాగే అని అన్నా అని దానిలో ఉన్న యమున అడ్వాన్స్ కూడా ఇచ్చున్నామండి. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. అప్పటికి ఇంకా నూతన్ ప్రసాద్ ఇంట్లోనే ఉన్నాం అనుకుంటా. అక్కడే అడిగినట్టు గుర్తున్నారు. సార్ నాకు ఇలా హీరోయిన్ ఛాన్స్ వచ్చిందండి, ప్రొడ్యూసర్ గారేమో మరి నేను అడ్వాన్స్ ఇచ్చాను కదా అంటున్నారంటే, నేను శారద గారితో మాట్లాడి శారద గారితో నిర్మాతకు చెప్పించి ఈలోపు మా బాబాయ్ కూడా నాకు ఫోన్ చేసి, రే అమ్మాయి యాప్టరా అమ్మాయి, ఎందుకంటే ఆ మౌన పోరాటంలో ఆ గిరిజన పాత్రకి ఆ అమ్మాయి చక్కగా అతుక్కుంటుంది అని చెప్పి వాళ్ళ యొక్క భావన అనమాట అండి. అనగానే సరే అని ఆ అమ్మాయిని ఇచ్చేసామండి. అలా యమున మౌన పోరాటంలోకి వెళ్ళింది. అయితే మౌన పోరాటం రషెస్ అన్ని చూసినాక నేను అనుకున్న పద్ధతిలో వెళ్ళలేదు ఇది అని రామోజీరావు గారు ఫీల్ అయ్యాడండి. నేను అనుకున్న పద్ధతిలో వెళ్ళలేదని ఫీల్ అవడంతో మళ్ళీ మా బాబాయ్ రే ఒక్కసారి రష్ చూసామన్న మార్పులు చెప్తారా అన్నాను. చెప్తాం బాబాయ్. చూసాం. 9,000 అడుగులు రష్ చూపించారండి. ఇందులో ఒక 3,000 అడుగులు తీసేయాల్సి ఉంటుంది, ఆయన అడగండి. ఆయన అడగక్కర్లేదు, మీరేం చెప్తే అది చేయమన్నాడు ఆయన. అప్పుడు మళ్ళీ మేము మోహన్ గాంధీ గారితో కూర్చుని ఆర్డర్ అంతా సెట్ చేసుకుని ఒక అద్భుతమైనటువంటి మళ్ళీ షూటింగ్కి మౌన పోరాటం వెళ్ళడం జరిగింది. అందులో యమునకి అలా ఆ నటన ఆ స్పాట్లో చూస్తా అంటే, అయ్యో ఈ అమ్మాయికి ఈ వేషం మనం వాళ్ళని ఒప్పించి ఉండకపోతే కెరీర్లో ఎంత గొప్ప వేషాన్ని పోగొట్టుకుని ఉండేది. మనం చెప్తున్నారు చాలామంది. ఆలీతో సరదాగాలో నిన్ను చూసా, ముందు దేవదాసులో నేను అని షౌకర్ జానకి గారు చెప్తున్నారు. అలాగే మిస్సమ్మలో ముందు భానుమతి గారు అని మీరు వెంట ఉండుంటారు. అలా కొన్ని వాస్తవాలు ముందు యమున కాకుండా ఉండుంటే పాపం ఎన్నాళ్ళు ఆ క్యారెక్టర్ నాకు మిస్ అయ్యింది అని తను బాధపడేదో మాకు తెలియదండి. ఒక అద్భుతమైనటువంటి పాత్ర ఆ అమ్మాయికి లభించటం, ఎంత అమాయకంగా మోహన్ గాంధీ గారు కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడండి ఆ యమున దగ్గర నుంచి. ఆ మౌన పోరాటం ఆ చివరిలో ఆమె మౌనంగా వచ్చి కూర్చున్నాక ఆమెను ఎలా మాట్లాడించాలని వాళ్ళు బాధలు పెడుతున్నప్పుడు అస్సలు బాధపడకుండా ఓర్చుకోవటం, ఇదంతా అది జరిగిన కథండి. ఎప్పుడైతే జరిగిన కథ అనేది తెలిసి వచ్చారో లాస్ట్లో ఆ ఒరిజినల్ అమ్మాయి ఎవరో ఆ బొమ్మ కూడా వేశారు రామోజీరావు. అంటే యథాతథంగా జరిగి ఉండకపోవచ్చు అండి. సినిమా అనగానే కొన్ని సినిమాటిక్ అడ్వాంటేజెస్ మనం తీసుకుంటాం. ఆ సినిమాటిక్ అడ్వాంటేజెస్ తీసుకుని రాసుకుంటూ ఉంటామండి. అలా చాలా ఆ అమ్మాయి జీవితంలో లేని కొన్ని డ్రామటైజ్ చేసుకున్నాం. ఆ లవ్ అంతా అలాగే జరిగి ఉండాల్సిన అవసరం లేదు, మనం అలా తీసుకున్నామండి. అలా ఒక పుట్టిన బిడ్డ నీ బిడ్డ అని ఆ అమ్మాయి పోరాడితే ఇవాళ ఎంత అది ఎందుకు గుర్తుంటుందంటేనండి మౌన పోరాటం. ఇవాళ ప్రతి ఆడపిల్ల ప్రేమలో ఫెయిల్ అయినా, వివాహ వ్యవస్థలో ఫెయిల్ అయినా, సేమ్ మా మౌన పోరాటంలో యమున ఎలా వాళ్ళ ఇంటి ముందు కూర్చుందో
అలా వాళ్ళ ఇంటి ముందు కూర్చుని పోరాటం చేస్తున్నారు ఆడపిల్లలు. అంటే ఒక గొప్ప ఆదర్శానికి ఆ సినిమా రామోజీరావు గారి సినిమా కారణమైతే, ఆ సినిమాలో యమున యాక్ట్ చేయటానికి మేము కూడా దోహదం చేశాము అనేటువంటి సంతోషం మాకు ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటుందండి. అయితే యమున ఇంకా చాలా అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా ఆడదని. నాకెందుకో ఆ సినిమా ముందు నేను కాదండి ఆ పాత్ర, ఆమని గారి పక్కన నేను కాదు ఆ పాత్ర, రాజవరం నటేసి రాజవరం పాత్ర నేను వేద్దాం అనుకున్నా. కాదు, ఇది వెయ్యాలన్నారు. ఎందుకంటే శివకృష్ణని అడిగితే శివకృష్ణ అన్న, గురువుగారు ఆడపడుచు హిట్ అయింది కదా, అందులో మీరు వెళ్ళనే కదా, ఎందుకు భయపడుతున్నారు వెళ్ళనేయటానికంటే, లేదయ్యా మన ఇద్దరి మధ్య అనుబంధం తెలిసిపోయింది. రౌడీ మోహన్ బాబుతో యాక్ట్ చేసేప్పుడు కూడా నేను మోహన్ బాబుకి అదే చెప్పా, ఆర్జీవికిను నాకు మోహన్ బాబుకి ఎంతో అనుబంధం. అంటే భలేవారు సార్ సినిమాలో ఆ ఇంపాక్ట్లు ఎందుకంటే కొన్నిసార్లు ఉంటాయండి. మోహన్ బాబు పాత్రకి నా పాత్ర ఎదురు తిరగటం ఒక వర్గానికి నచ్చదు, లేదా కొంతమంది ఆడియన్స్కి నచ్చదు. అదే సంబంధం లేని చోట, అదే మోహన్ బాబు సినిమాలో మళ్ళీ నేను అన్నగారితో వేశానండి, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ విలన్ క్యారెక్టర్, అది కామెడీ విలన్ అండి. నవ్వించాం, మీకు ఒకసారి చెప్పా కూడా, అన్నగారు నవ్వించాడని. ఇది మేజర్ చంద్రకాంత్ 11th అవర్లో చెప్తానండి మీకు తప్పనిసరిగా, ఎందుకు నేను ఆ వేషం వేయాల్సి వచ్చింది, అన్నగారు ఏమన్నాడు, ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను నేను. ఇలా ఒక ఆడది అనేది నిజంగా ఆ అమ్మాయికి ఒక అద్భుతమైనటువంటి అవార్డు రావాల్సిన అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసింది. కానీ నేను ఆ 2 కాపీలు చూశానండి. కర్తవ్యం ఆడది ఒకే రోజు రిలీజ్ అయినాయి, మీకు గుర్తుందో లేదో. రిలీజ్ అయ్యేప్పుడు రిలీజ్ కంటే ముందు నేను రషెస్ చూసి ప్రయత్నం షూటింగ్కి వెళ్తా, శివకృష్ణ నా మాట వినయ్యా, ఇది ఒక యాంటీ హీరో పాత్రని, ఇది హీరో పాత్ర కాదు, నువ్వేమో అద్భుతమైన కమ్యూనిస్ట్ వేషాలు వేసి ఉన్నావు, ఫస్ట్ టైం యాంటీ హీరోగా ఉన్నావు, గబిక్కిని ఎక్కుతుందో లేదో, అందుకని కర్తవ్యానికి ఒక వారం రోజులు వెనకాల వెళ్ళు. అది ఎందుకండి అన్నాడు. కర్తవ్యం 100% సూపర్ హిట్ అవుతుంది, ఆ సూపర్ హిట్ మూలంగా నీ సినిమాని కొనేస్తారయ్యా డబ్బులు పెట్టి, అప్పుడు నువ్వు ముందు బయటపడతావు, నాకు ఆనందం అన్న. ఊరుకోండి గురువు గారు, ఇండస్ట్రీ మీకు తెలుసో తెలియదండి, 2 సినిమాల్లో మద్రాస్ ఇండస్ట్రీ మొత్తం పొగిడింది ఆడది సినిమాని, కర్తవ్యాన్ని ఎవరు పొగడలేదండి. వాడి ఉద్దేశం ఏంటంటే ఎగిరెగిరి తంతాంది విజయశాంతి ఎవరు చూస్తారు ఈ సినిమాని అనే ఉద్దేశంలో ఉన్నారు. అలా ఈ ఆడది సినిమా నేను బతిమాలి మళ్ళీ ఇక్కడ హైదరాబాదులో ఎల్వి ప్రసాద్ స్టూడియోలో కూడా డబ్బింగ్ అయిపోయి బయటకు వస్తే మా మోహన్ గాంధీ కూడా చెప్పా, గాంధీ 2 నీ సినిమాలే నాన్న, 2 నీకు 2 కళ్ళు, ఆ శివకృష్ణ దీని మీద వేస్తానంటున్నాడు, 2 ఒకే రోజు రిలీజ్ అవ్వకుండా చూడంటే మన మాట వింటారా సార్, వాళ్ళ కష్టాలు వాళ్ళ వెనకాల అయితే మళ్ళీ రిలీజ్ అవుతుందో లేదో, ఆ సినిమా ఏమవుతుందో తెలియదు, ఈ సినిమా ఏమవుతుందో తెలియదు అని అతను ఒప్పుకోలేదండి. ఒప్పుకుని ఉంటే మాత్రం ఆర్థికంగా నష్టపోయేవాడు కాదు శివకృష్ణ. ఈ సినిమా తప్పే. అయితే ఈ సినిమాలో తప్పేంటి అనేది నాకు ఓల్గా గారు చెప్పిందండి. అక్కడ సినిమా చూసి ప్రసాద్ ల్యాబ్లో సినిమా చూసి బయటకు వస్తా అంటే, ఏంటి సార్ ఇంత శాడిస్టిక్గా రాశారు అన్నాను. నేను ఉలిక్కిపడ్డా. ఓల్గా గారు మీకు తెలుసు స్త్రీవాది, ఆవిడ అంత మాట అనేసరికి, ఏంటమ్మా అలా అంటున్నారు అనేసరికి, ఎందుకన్నావమ్మా ఆ మాట అన్నా. కాదండి, ఒక మగపిల్ల ఆ అమ్మాయి నన్ను కష్టాలు పెడతా అంటే ఒక మగాడు కూడా ఆ అమ్మాయి తరపుకు రాడా సినిమాలో అని. అప్పుడు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే నిజంగా నా పాత్రతో సహా ఏ పాత్ర ఆ అమ్మాయికి హెల్ప్ చేయదండి. ఇది ఓవర్ మెలో డ్రామాకి వెళ్ళిపోయి జనం దెబ్బతినిపోయి ఉంటారండి. ఆ తర్వాత నేను మా ఇంటి దగ్గర నుంచి పద్మాలయకి వెళ్తా అంటే పిల్లలు కనపడి ఏమన్నా అంత వేస్ట్ క్యారెక్టర్ వేసినావు అంటే, ఎక్కడయ్యా అన్నాను. ఆడదలో వేసినావు కదా అన్నాడండి ఓ పిల్లాడు. అదేంటయ్యా అన్నాడు. మాకు ఇష్టం లేదన్నా, నువ్వు కమ్యూనిస్టువి, నువ్వు కమ్యూనిస్టోడు అయినప్పుడు ఇది వేసుకొని కూర్చొని నువ్వెట్లా అన్నా అట్లా ఒక ఆడపిల్లని తీసుకొని తారుస్తుంటావు అక్కడ అనేసరికి అప్పుడు రిలీజ్ అయ్యానండి. నేను వేసి ఉండకూడదు అన్నప్పుడు శివకృష్ణ ఆడపడుచు గుర్తు చేశాడు, కానీ ఈ ఆడపడుచు తర్వాత నేను ప్రజాస్వామ్యం అయిపోయి ఇది వేసుకున్నానయ్యా, ఇప్పుడు నాకు ఈ ముద్ర వచ్చేసింది,
ఒక అభ్యుదయవాది అనే ముద్ర లోకమంతా వస్తుంది. ఇప్పుడు నేను వేషం వేయటం తప్పు అని చెప్పుంటే అతను కూడా వినుండేవాడేమో. నేను గనక యమున పక్కన ఉంటే, యమునకు అన్నయ్యగా వేసి ఆ అమ్మాయికి అండగా నిలబడి ఉంటే, ఇందాక చెప్పుకున్నాం మనం, ఆడిటోరియంలో గ్రూపుల వారీగా మెచ్చుకుంటారండి ఎప్పుడు కూడా. ఆ గ్రూపుల వారీగా మెచ్చుకునేప్పుడు ఆ పాత్ర కూడా ఒక సినిమాకు ఒక అందం వచ్చి, అమ్మయ్య వీడు నిలబడ్డాడరా అని సినిమా ఆడేదేమో. అంటే నా మూలంగా కాదు, నేనైపోయినా పర్వాలా, ఇంకే పాత్ర అయినా సరే ఆ అమ్మాయికి అండగా నిలబడాలి. ఇది ఈ 2 సినిమాల గుర్తు తనతో. తర్వాత మళ్ళీ యమున గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి, తర్వాత మాట్లాడతాను. ఇంకో వీడియో చేసుకుందాం. ఇది తొలి పరిచయంలో ఒక అమ్మాయి చేసిన 2 సినిమాల్లో ఒకటి చరిత్రకెక్కింది, రెండో దాంట్లో ఆయమ్మే తప్పేం లేదు, మా కథలో తప్పు మూలంగా ఆ సినిమా అంత గొప్ప కాలేదు. ఎనివే, యమున ఇవాళ టీవీ సీరియల్స్ వాటిలో కనపడతా అంటే నాకు ఆ రోజులు గుర్తొస్తూ ఉంటాయండి. యమున, ఆల్ ది బెస్ట్ అమ్మ. మళ్ళీ నువ్వు సినిమాల్లోకి వచ్చి మంచి వేషాలు వేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. నమస్తే.